దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానాన్ని కొంచెం మనము ప్రభు సన్నిధిలో ధ్యానించుకుందాం. ఈరోజు మనకి, మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి, మనకిచ్చిన సంఘానికి దేవుడు ప్రేమించి ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం. సంగీతం 29వ సంగీతం 11వ వచనం. కీర్తనలు 29:11, సంగీతం 29:11. ஆமென். దేవునికి మహిమ కలుగును గాక. తమిళ படிக்கிறவங்க யாராவது இருக்கிறாங்களா? కర్తరికి స్తోత్రం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించేవాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని చెప్పి దేవుని వాక్యము చక్కగా మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గత 8 మాసాలు దేవుడు మనల్ని ఎంతగానో చక్కగా కాపాడి ఆయన కృపతో మనల్ని నింపి కష్టాల్లో, బాధలో, ఇబ్బందులో, శ్రమలో, వేదనలో, అనారోగ్యంలో, ఆపత్కాలంలో అన్నిటిలో దేవుడు మనకి తోడై ఉండి ఈ యొక్క సెప్టెంబర్ మాసము, ఈ యొక్క ఉదయకాలపు 9వ మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏదంటే, ఆయన ప్రజలు అంటే దేవుని యొక్క ప్రజలకి దేవుడు బలము అనుగ్రహించేవాడు అంట. దేవుని యొక్క ప్రజలకి దేవుడు బలము అనుగ్రహించేవాడు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి నీవు ఎంత బలహీనతలో ఉన్నావో అంతగా దేవుని యొక్క కృపతో దేవుడు బలమిచ్చే దేవుడు అనేది దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ప్రజలకు దేవుడు బలము అనుగ్రహించేవాడు అనేది దేవుని వాక్యం. కాబట్టి గత మాసంలో ఎన్నో బలహీనతలలో నువ్వు కృంగిపోయి ఉండవచ్చు, ఎన్నో బలహీనతలలో నువ్వు బాధపడి ఉండవచ్చు, ఎన్నో బలహీనతలలో నువ్వు దుఃఖంతో ఉండవచ్చు, ఎన్నో బలహీనతలో నువ్వు వేదనతో ఉండవచ్చు. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి ఈరోజు శారీరకమైన బలహీనంలో ఎన్నో విధాలుగా మనవి కృంగిపోయి ఉంటావు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ప్రజలకు, ఆయన బిడ్డలకు దేవుడు ఈ మాసము తెలియచేస్తున్న మాట ఏంటంటే, నేను నా బిడ్డలకు నేను బలము అనుగ్రహించే దేవుణ్ణి అన్నాడు. నేను బలము అనుగ్రహించే దేవుణ్ణి. అర్థమైందండి? ఈరోజు మనకున్న సమస్యలను బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, అర్థమైందండి, మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి మనము వాటి గురించి ఆలోచించి మనము బలహీనమైపోతూ ఉంటాం. మనము అన్ని విధాలుగా బలహీనమైపోతూ ఉంటాం. మామూలుగా మనం చూసామంటే మనకి ఎక్కువగా థింకింగ్ ఉన్నదానికి, ఎక్కువగా ఆలోచన ఉన్నదంటే ఆ ఆలోచనలో మనకి ఏమైపోతుందంటే చాలా మనం వీక్ అయిపోతూ ఉంటాం. ఎందువల్లంటే మన కుటుంబ పరిస్థితిని బట్టి, మన యొక్క పిల్లలను బట్టి కదండి, మనకున్న యొక్క బిజినెస్ విషయమో లేకుంటే వేరే ఏదైనా కూడా సరే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు కదండి, ఎలాగా నేను ముందుకు కొనసాగాలి, ఎలాగా నేను ఇది చేయాలి కదండి, ఈ మాసమంతా నేను ఎలాగా నడుచుకోవాలి, ఎలాగా ఉండాలి, ఎలాగా పోషించబడాలి అని చెప్పేసి మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనే మనకి బలహీనము తీసుకుని వస్తుంది. బలహీనతలో మనం పడిపోతూ ఉంటాం, మనము కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఈ యొక్క 8 మాసాలు నువ్వు ఎంత బలహీనతలో ఉన్నావో అంతగా దేవుడు నిన్ను బలపరిచేదానికి ఈ సెప్టెంబర్ మాసంలో అంటున్నాడు, నా ప్రజలకు నేను బలము అనుగ్రహించే దేవుణ్ణి అని చెప్పారు. ఆయన బలముతో నిన్ను నింపుతాడంట. ఆయన అందుకే అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు కానండి, బలహీనతలో నీ కృపే నాకు బలము అని చెప్పాడు. నీ కృపే నాకు బలము. కాబట్టి ఆయన కృపతో మనలను బలపరిచే దేవుడు, మనలను ధైర్యపరిచే దేవుడు. నీ బలహీనతలో నీవు ఎందుకు బలహీనమైపోతావు? నేను నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాను కదండి, నేను నిన్ను నడిపించే దేవుడు ఉన్నానని చెప్పేసి దేవుడు మనల్ని బలపరిచి దేవుడు నడిపిస్తాడంట. దేవుని గొప్ప ధైర్యం ఇస్తుంది కదండి. ఈ బలము వేరే ఎక్కడ మనం పొందుకోలేం కదండి. మనం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, లేకుంటే ఎన్ని డ్రై ఫ్రూట్స్ మనం తిన్నా కదండి, ఎంత ఆహారంలో బలం మనం తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేం మనం. కాబట్టి అది శారీరకముగా దానిని మనము పొందుకుంటాము. కానీ ఇది ఆత్మీయ బలము, ఇది దేవుడిచ్చే బలము, ఇది దేవుడు మనకు అనుగ్రహించే బలం అంట.
ఈ బలము మనకి శాశ్వతమైనది. ఈ బలము మనం ఎప్పుడైతే కృంగిపోతున్నామో, ఎప్పుడైతే మనం భయపడుతున్నామో, ఎప్పుడైతే మనం బాధపడుతున్నామో, వాటన్నిటిలో నుంచి మనములను లేవనెత్తి నేను నీకు ఉన్నానని ఒక ధైర్యం ఇచ్చి దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ యొక్క బలమే వేరు అన్నమాట. ఇది మనం ఇది చేసినా కూడా ఈ బలాన్ని మనం పొందుకోలేం. కాబట్టి ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నా ప్రజలుగా ఉన్న మిమ్మలను, నా బిడ్డలుగా ఉన్న మిమ్మలను నేను బలపరుస్తాను అంటున్నాడు. రెండవదిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు సమాధానము దయచేస్తాను అంటూ ఉన్నాడు కదండి. ఎప్పుడైతే మన కుటుంబం గురించి ఆలోచించి మనం బలహీనమైపోతూ ఉంటామో, అప్పుడే మన కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది, మన హృదయంలో సంతోషం లేకుండా పోతుంది, మన యొక్క కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. అర్థమైంది చెప్తాడుగా. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానము కూడా అనుగ్రహించే దేవుడు అని చెప్పారు. తన ప్రజలకు సమాధానం, ఒక బలమే కాదు కానీ సమాధానం కూడా ఇస్తూ ఉన్నాడు. కుటుంబ నిమిత్తమై నీవు బలహీనమైపోయినప్పుడు ఆ యొక్క బలహీనతలో నీకు ధైర్యం ఇచ్చి బలపరుస్తూ ఉన్నాడు. రెండవది, నీవు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, సుఖము లేకుండా, సౌఖ్యం లేకుండా ఎలాగైతే నీవు అసమాధానంతో ఉన్నావో, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నా పిల్లలకు సమాధానం కలుగజేసే దేవుణ్ణి. నేను నీ కుటుంబానికి సమాధానం ఇస్తాను, నేను నీ కుటుంబానికి నెమ్మది కలుగు చేస్తాను, నేను నీ కుటుంబానికి నెమ్మది కలుగు చేస్తానంటూ ఉన్నాడు, సమాధానం ఇస్తానంటూ ఉన్నాడు. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, గత మాసం అంతా లేదంటే 8 మాసాలు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, కుటుంబ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని దుఃఖముతో, వేదనతో, బాధతో, నీ కష్టాన్ని నీవే హృదయంలో పెట్టుకొని, నీ యొక్క బాధను నువ్వే హృదయంలో పెట్టుకొని, నీ యొక్క ఆర్థిక సమస్యలు నీ యొక్క హృదయంలో నువ్వు పెట్టుకొని, ఆ యొక్క కుటుంబ నిమిత్తమై, అర్థమైందండి, నీవెంతో బలహీనమైపోయి అసమాధానంతో జీవిస్తున్న నీ జీవితంలో దేవాది దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, మనవలని ప్రేమించి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ సెప్టెంబర్ మాసంలో ఏ యొక్క సమాధానాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో ఆ సమాధానం ఈ మాసంలో నేను నీకు అనుగ్రహిస్తాను, ఆ సమాధానం నేను నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. ఆ నెమ్మది నేను నీకు ఇస్తాను, నీ కుటుంబాన్ని రన్ చేస్తాను నేను. దేవుని వాక్యం అదే చెప్తుంది ప్రియ దేవుని. కాబట్టి ఈరోజు మన దేవుడు మనకి ఈ మాసంలో సమాధానం ఇచ్చే దేవుడు, అసమాధానాన్ని తొలగించే దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది మనకి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చెప్తున్నది, ఈరోజు నీవు ఏ సమాధానాన్ని పోగొట్టుకున్నావో ఆ సమాధానము దేవుడు నీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, బలహీనతలో బలము అనుగ్రహించే దేవుడు, అసమాధానంలో సమాధానం ఇచ్చి నిన్ను నడిపించే దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది. ఈ యొక్క సమాధానంతో పాటు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాను అన్నాడు. నీ కుటుంబానికి నేనేమిస్తాను? ఆశీర్వాదం ఇస్తాను. ఏ ఆశీర్వాదం అయితే లేదని చెప్పి నీవు బలహీనమైపోయావో, ఏ ఆశీర్వాదంతో నీ కుటుంబం నడిపించబడలేదని చెప్పేసి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావో, అదే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీకు బలముని ఇస్తాను, నీకు సమాధానం ఇస్తాను, నిన్ను మెండైన నా ఆశీర్వాదంతో నీ కుటుంబాన్ని నడిపిస్తాను, మెండైన ఆశీర్వాదంతో నీ కుటుంబాన్ని నేను నడిపిస్తాను అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మనకి సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన మనకు బలం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన. దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి దేవుడి ఆశీర్వాదము మనకి ఇవ్వాలి అంటే, ఈ దీవెన మనకి ఎప్పుడు మనకి ఉండాలి అని అంటే, దేవుని వాక్యంలో చెప్తున్నది 89వ కీర్తన సంగీతం 89వ సంగీతం 21వ వచనం పడింగా 89వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుదాం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును అంటూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడండి ఇక్కడ. ఎలాగంటే అండి, ఎవరు నిన్ను బలపరుస్తున్నాడంట? ఎవరండి చెప్పండి, ఎవరు? దేవుడే. ఎలాగ బలపరుస్తున్నట్ట? నా యొక్క చెయ్యి ఎడతెగక అతనికి ఏమై ఉంటుందంట? చెప్పండి, ఎలాగుంటుంది? తోడయుండును కదండి. దేవుని యొక్క హస్తము ఎప్పుడు నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుందంట. నీ మీద, నీ కుటుంబం మీద ఎడతెగక నా హస్తము అతనికి తోడయుండును, నా చెయ్యి అతనికి తోడయుండును. దేవుని వాక్యం చెప్తుంది.
దేవుని వాక్యం చెప్తుంది. ఆయన హస్తము నీ మీద ఉంచి నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, నా యొక్క చెయ్యి ఎడతెగక ఆయనకు తోడయుండి నా బాహుబలము చేత అతన్ని నేను బలపరుస్తాను అంటూ ఉన్నాడు. అర్థమైందండి? దేవుని తోడు నీకు ఎప్పుడు ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తోడు నీకు ఉండి ఆయన బాహుబలముతో నిన్ను బలపరుస్తాడంట. నిన్ను బలపరిచే దేవుడు. ఆయన హస్తం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఆయన చెయ్యి ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది కదండి. ఎవరి చేయులు మన మీద ఉన్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు, కానీ దేవుని హస్తం మన మీద ఉంటే ఎప్పుడు కూడా మనకి ఏ అపాయం రాదు, ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు. ఎందువల్లంటే దావీదు భక్తుడు ఆ యొక్క అనుభవంతో రాస్తూ ఉన్నాడు. ఆ కింద వచనాలు మనం చూసుకుంటూ వస్తే అక్కడ ఎంత శత్రువు ఎన్ని పోరాటాలు తీసుకొచ్చినా, ఎన్ని ఇబ్బందులు తీసుకొచ్చినా దేవాది దేవుడు అతనికి తోడై ఉండి వాటన్నిటిలో నుండి విడిపిస్తాడంట. వాటన్నిటిలోంచి దేవుడు కాపాడుతాడంటున్నాడు. 24వ వచనం వచ్చే లోపల అక్కడ అంటూ ఉన్నాడు, నా యొక్క సత్యము నీకు తోడుగా ఉంటుంది, నా కృప కూడా నీకు తోడుగా ఉంటుంది అంటూ ఉన్నాడు. నా సత్యము నీకు తోడుగా ఉంటుంది, నా కృప నీకు తోడుగా ఉంది. 22వ వచనం నుంచి చదవండి మళ్ళీ. ఏ శత్రువును అతని మీద ఏమి చేయదంట? జయము నొందదు. అర్థమైందా ప్రియతమా? ఏ శత్రువు అనే సాతాను నీ కుటుంబం మీద జయము నొందదు. ఎందుకు జయము నొందదు చెప్పండి? ఎందుకు? దేవుని హస్తం నీకేమై ఉంది? తోడై ఉంది. దేవుని యొక్క హస్తము ఎడతెగక నీకు తోడుగా ఉంది కాబట్టి అక్కడ సాతానికి స్థలం లేదు, అక్కడ శత్రువుకి స్థలం లేదు. నీ కుటుంబం చుట్టూ ఎవరి హస్తం ఉన్నదంట? దేవుని తోడు ఉన్నది, దేవుని హస్తం ఉన్నది. ఆ తోడు ఉన్నదానిని బట్టి శత్రువు ఎన్ని పన్నాగాలు తీసుకొచ్చి నిన్ను పడేయాలని చెప్పినా దానికి జయము కలగదు అంటూ ఉన్నాడు దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, దేవుని తోడు నీకు ఉన్నంత వరకు ఏ శత్రువు అనే సాతాను నిన్ను బలహీనపరచలేదు. ఏ యొక్క శత్రువు అనే సాతాను నీకు అసమాధానాన్ని తీసుకొని రాలేదు. ఏ శత్రువు అనే సాతాను నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆటంకపరచలేదు. దేవుని తోడు ఎప్పుడు నీకు ఉంటుంది. దేవుని తోడు ఎప్పుడు నీకు ఉండాలని దేవుడు ఎడతెగక నీకు తోడై ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కింద వచనం ఎవరంటండి? దోసకాలు ఏం చేయరంట? అతన్ని బాధపరచరు. అర్థమైందండి? నీకు ఏ బాధ లేకుండా, నీకు సమాధానం, నీకు నెమ్మది, నీకు సంతోషం అనుగ్రహించేవారు నిన్ను బాధపరచలేరు దోసగాళ్ళు. అర్థమైందండి? అంటే నీ కూడా ఉండి కదండి నీకు కీడు తలంచేవారు కదండి, ఏమి నిన్ను చేయలేరు, నిన్ను బాధ పెట్టలేరు అంటున్నాడు. అక్కడేమంటాడు? శత్రువు నీ మీద జయము కలిగించలేరు అంటున్నాడు. మళ్ళీ కింద ఏమంటున్నాడు? నిన్ను ఎవ్వరు కూడా బాధ పెట్టేదానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని తోడు మనకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సాతాను మనల్ని ఏమీ చేయలేదు, ఏది జయం పొందలేదు కదండి. దేవుని తోడు మనకున్నప్పుడు ఏది కూడా మనల్ని బాధపరచలేదు కదండి. ఈరోజు మనం ఎంతో బాధపడుతుంటాం కదండి. 8 మాసాలు ఏ బాధతో నువ్వు ఉన్నావో, ఏ అపజయముతో నువ్వు ఉన్నావో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ 9వ మాసములో నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఏ శత్రువు అయితే నీకు అపజయము కలిగించో ఆ శత్రువుని నేను ఓడించి ఆ శత్రువు తిరిగి ఈ మాసములో జయము కలగకుండా నేను చేస్తాను అంటూ ఉన్నాడు. నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను అంటూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితానికి నేను తోడుగా ఉంటాను. నిన్ను ఏదైతే బాధపరిచిందో ఇక అది బాధపరచనీయకుండా నేను చూసుకుంటాను అంటూ ఉన్నాడు. దేవుడిస్తున్న వాగ్దానం కింద చదవండి. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులని నేను ఏం చేస్తానంటున్నాడు? పడగొట్టేదను కదండి. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు సాతాననే శత్రువు ఎన్ని విరోధ కార్యాలు తీసుకొని వచ్చినా వాటిని దేవుని తోడు ఏమి చేస్తుందంట? పడగొట్టేస్తుందంట. నువ్వు పడగొట్టలేవు. దేవుని తోడు, దేవుని చెయ్యి, దేవుని హస్తము నీకు తోడు ఉన్నంత వరకు అది నిన్ను ఏమి నిన్ను తాకలేదంట. పడగొట్టేస్తుంది. అది నిన్ను పడగొట్టేదానికి అవకాశం ఉండదు. దాన్ని దేవుడు పడగొడతాడు. దేవుని తోడు ఉన్నందువల్ల మనకి జయము కలుగుతుంది.
దేవుని తోడు ఉన్నంత వరకు మనకి ఏ బాధ ఉండదు. దేవుని తోడు ఉన్నంత వరకు మనకి విరోధముగా లేచే శత్రువు కూడా మన ఎదుట నిలబడలేడంట. మన ఎదుట నిలబడలేడు. అర్థమైంది ప్రేమ బిడ్డ? ఈరోజు శత్రువు అనే సాతాను నీ కుటుంబం మీద జయాన్ని పొందలేదు. శత్రువు అనే సాతాను నీ కుటుంబాన్ని బాధపరచలేదు. శత్రువు అనే సాతాను నీ ఎదుట నిలబడలేదు. నిలబడలేదు. ఎన్ని పోరాటాలను తీసుకురాని కదండి మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఏబుకి ఎన్నో పోరాటాలు తీసుకొచ్చింది, కానీ జయం ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది, ఏబుకి వచ్చింది. సాతాను ఓడిపోయింది. కష్టాలు ఓడిపోయాయి, రోగాలు ఓడిపోయాయి, సమస్యలు ఓడిపోయాయి, దుఃఖం ఓడిపోయింది, అన్నీ ఓడిపోయాయి. కారణం ఏదంటే దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించే దేవుడు. యెహోవా తన ప్రజలకు సమాధానమిచ్చే దేవుడు. సమాధానమిచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆ కింద వచ్చిన చదువుతాం. అతని మీద పగబట్టే వారిని నేనేం చేస్తానంటున్నాడు? మొత్తెదను. నువ్వు మొత్తాల్సిన పని లేదు. నీ మీద ఏ శత్రువు సాతానైతే పగబట్టిందో, నీ కుటుంబం మీద కానీ, నీ బిజినెస్ మీద కానీ, నీ వ్యక్తిగత జీవితం మీద ఏదైతే పగబెట్టి నీకు సమాధానం లేకుండా నిన్ను బలహీనపరిచి నీ యొక్క దేవుని యొక్క దీవెనలు పొందుకోలేకుండా చేస్తున్నదో దానిని ఎవరు మొత్తుతానంటున్నారు? దేవుడే మొత్తుతాడంట. ఒకవేళ 8 మాసాలు అలాగా నిన్ను సాతాను నిన్ను కృంగదీసిందేమో, ఈ 9వ మాసంలో అంటున్నాడు, ఏ సాతానైతే నిన్ను కృంగదీసిందో దాన్ని నేను మొత్తుతాను అన్నాడు. దాన్ని నేను మొత్తుతాను. నీవు నాకల్లా చేయవలసింది ఏదంటే నీవు నాతో జీవించాలి. నేను మొత్తుతాను. దేవుడు చెప్తున్నాడు ఆ మాట. దావీదుకి ఎంత చూడండి దేవుని తోడు ఉన్నదో, ఎంతగా దేవుని తోడు ఉందో. మనం ఏం చేయాల్సిన పని లేదు. మనం చేయవలసిందంతా ఒకటి. దేవుని వాక్యముతో మనం జీవించాలి. దేవుని వాక్యముతో మనం జీవిస్తే చాలు. దేవుని మీద ఆనుకుని మనం జీవిస్తే చాలు. దేవుని యొక్క ప్రార్థనలో మనము ముందుకు కొనసాగితే చాలు. దేవుడు అన్ని కార్యాలు మన పట్ల ఆయన తోడు ఉండి చేస్తాడు. కింద వచ్చింది చదువుదాం. తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఇంతగా కుంగిపోయిన నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తానంటూ ఉన్నాడు. ఆయన కృపతో నిన్ను హెచ్చిస్తాడంట. ఆయన సత్యముతో నిన్ను హెచ్చిస్తాడంట. ఆయన ఆశీర్వాదంతో నిన్ను హెచ్చిస్తాను అంటూ ఉన్నాడు. ఒకవేళ 8 మాసాలు కృంగిపోయిన నీ జీవితంలో, పడిపోయిన నీ జీవితంలో, సాతాను మొత్తిన నీ జీవితాన్ని దేవాది దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండి ఈ యొక్క 9వ మాసములో యేసు నామములో నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నీకు సమాధానము కలుగునుగాక, నీకు తిరిగి దేవుని యొక్క బలము అనుగ్రహించబడునుగాక, దేవుని యొక్క ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నింపునుగాక. దేవుడు అంటున్నాడు. ఇది దేవుడు చెప్తున్న మాట. నీవు ఎక్కడైతే కృంగిపోయి పడిపోయినాను అనుకుంటున్నావో దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఈ 9వ మాసంలో నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఎలాగ హెచ్చిస్తాడంట? నా విశ్వాసపు యాత్రలో, నా విశ్వాసపు వాక్యము ద్వారా, నా కృప ద్వారా నిన్ను నేను హెచ్చిస్తాను అంటూ ఉన్నాడు. ఆయన సత్యవాక్యముతో, ఆయన కృపతో మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుని తోడు మనకి ఎప్పుడు ఉండాలి. ఆ దేవుని కృప మనకి ఎప్పుడు ఉండాలి. ఆయన కృప మనకున్నప్పుడు, ఆయన తోడు మనకు ఉన్నంత వరకు ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేరు. ఏ బాధ మన కుటుంబంలోకి వచ్చే ఏ బాధ అయినా కూడా ఆ బాధ మనల్ని ఏమీ చేయలేదు కదండి. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు కదండి. ఏ సాతాను నిన్ను తాకలేదు, నిన్ను మొత్తలేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నా కృప నీకెప్పుడు తోడుగా ఉంటుంది, నా దీవెన నీకెప్పుడు తోడుగా ఉంటుంది, నిన్ను నేను హెచ్చిస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని నేను హెచ్చిస్తాను.
ఒకవేళ 8 మాసాలలో ఎన్నో విధాలుగా కష్టంతో, బాధతో, ఇబ్బందితో నీ కుటుంబాన్ని మెయింటైన్ చేయలేకుండా బలహీనమైపోయి ఉన్నావేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను బలం అనుగ్రహిస్తా. ఒకవేళ 8 మాసాలు నీ కుటుంబ పరిస్థితిని బట్టి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, వేదనతో నీవు ఉన్నావేమో, బాధతో నువ్వు ఉన్నామో, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు సమాధానం కలిగిస్తా. 8 మాసాలు మంచి దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడకుండా నీవు కృంగిపోయేవేమో, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు తోడుగా ఉంచి నిన్ను నేను హెచ్చిస్తా. నిన్ను నేను హెచ్చిస్తా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 8 మాసాలు ఎంతగా నీవు బలహీనపరచబడ్డావో, ఈ 9వ మాసంలో దేవుని యొక్క కృపతో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపతో నీ జీవితంలో, నీ కుటుంబానికి పోగొట్టుకున్న సమాధానాన్ని దేవుడు తిరిగి నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపతో దేవాది దేవుడు సమృద్ధైన ఆశీర్వాదముతో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నింపి నిన్ను హెచ్చించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగా నీవు హెచ్చించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దేవునిలో బలపరచబడాలి అని అంటే, దేవుని యొక్క సమాధానము నువ్వు పొందుకోవాలంటే, అన్ని విషయాలలో మరి జయము నువ్వు పొందుకోవాలి అంటే, అన్ని విషయాలలో నీవు మరి దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకోవాలంటే, దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, నీవు చేయవలసింది ఒక్కటే. ఇది నీవు చేస్తే ఇప్పుడు ఇచ్చిన మాటలన్నీ నీలో దేవుడు ఫలింప చేస్తాడు. 36వ ఏబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం మాత్రం చదవండి. ఏబు గ్రంథం 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుకొందరు. తమిళ పడింగ అవర్గల్ ఆమేన్. అర్థమైందండి? దేవుడు ఏమి చెప్పాడు? మీ దినములు మీ సంవత్సరములు అన్నాడు. అర్థమైందండి? దినములు అంటే ప్రతిరోజు. సంవత్సరములు అంటే ప్రతి సంవత్సరం. అంటే ఈ భూలోకములో ప్రతి దినము ఎడతెగక దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంచి నిన్ను దేవుడు ఏమి చేస్తాడంట? క్షేమముగా నీవు జీవిస్తావంట. అలాగనే నీవు జీవించే సంవత్సరాలు కూడా ఎలాగా ఉంటుందంట? సుఖముగా ఉంటుందంట. అర్థమైందండి? నీవు జీవించే దినాలు కానీ, నీవు జీవించే సంవత్సరములు కానీ, నీవు నీ కుటుంబము క్షేమముగాను, సుఖముగాను, సౌఖ్యముగాను, ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని మాటని ఆలకించి, దేవునిని సేవించి, దేవుని వాక్యముతో జీవిస్తే నీ దినాలు ఎలా ఉంటాయంట? క్షేమముగా ఉంటాయి. నీవు జీవించే సంవత్సరాలంతా ఎలాగా జీవిస్తావంట? సుఖముగా నువ్వు ఉంటావు కదండి. సింపుల్. దేవుడు ఏం చెప్పాడు? నా మాట నువ్వు ఆలకించి, నా మాటను నువ్వు గైకొని, నీవు నన్ను సేవించి, నా వాక్యముతో నీవు నీ కుటుంబం జీవిస్తే చాలు. నీ కుటుంబం జీవిస్తే చాలు. ఈ 8 మాసాలు ఇవ్వలేని ఆశీర్వాదం ఈ 9వ మాసంలో నీకు అనుగ్రహిస్తాను. ఈ 8 మాసాలు లేని యొక్క గొప్ప దీవెనలు ఈ 9వ మాసంలో నేను నీకు అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని నేను హెచ్చిస్తాను అంటూ ఉన్నాడు. ఆయన హెచ్చించే దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, చెప్పిన మాటని నెరవేర్చే దేవుడు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, నేను ఏదైతే నీకు చెప్పానో నా వాక్యాన్ని నీవు ఆలకించి గైకొని, నా వాక్యాన్ని సేవించి, నా వాక్యముతో జీవించు చాలు. అలా నీవు నీ కుటుంబం జీవిస్తే చాలు. నీకు ఇచ్చిన పిల్లలు అర్థమైందండి ఎలాగుంటారంటే క్షేమంగా ఉంటారు ప్రతిరోజు. అందుకే దినాలు అని చెప్పాడు అక్కడ, నాటకాలు అని చెప్పి.
ప్రతి సంవత్సరం అంటే నీవు జీవించే ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు ఉంటావో ఈరోజు ఒక్కరోజు కాదు, ఈరోజు ఒక్కరోజు కాదు, నీవు జీవించిన సంవత్సరాలన్నీ కూడా నీకు నీ కుటుంబానికి దేవుడు ఏమిస్తాడంటే సుఖమిస్తాడు. నిన్ను ఏ శత్రువు అయితే ముట్టుతుందో, ఏ సాతానైతే ముట్టుతుందో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, ఏదైతే నీకు ఆశీర్వాదం లేకుండా చేస్తో వాటన్నిటిని దేవుడు ముట్టి పక్కకు నెట్టేస్తాడంట. పక్కకు నెట్టేస్తాడు. కాబట్టి ఈరోజు అట్టి దీవెనలు మనకు కావాలి అంటే, ఆయన బలపరచాలంటే, ఆయన సమాధానం ఇవ్వాలంటే, ఆయన ఆశీర్వదించాలంటే, ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడై ఉండి ఆయన కృపతో మనల్ని హెచ్చించాలంటే కదండి, మనము క్షేమముగా ఉండాలంటే, మనము సుఖ సౌఖ్యముగా మన జీవితాన్ని మనము గడపాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు గైకొని, దేవుని వాక్యముతో నీవు నీ కుటుంబము జీవించి, ఆయన నామాన్ని నువ్వు వెచ్చించి, ఆయన నువ్వు గణపరిచినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము మన పట్ల నెరవేర్చబడుతుంది. అర్థమైందండి? మన పట్ల నెరవేర్చబడుతుంది. ఈ మాసంలో మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏది? సంగీతం 29:11, కీర్తనలు 29:11. ఈ యొక్క కీర్తనలో ఉన్న ప్రతి మాట, ఈసే ఓప్సంగులో ఉన్న ప్రతి కుటుంబంలో నెరవేర్చబడునుగాక. ప్రతి కుటుంబంలో నెరవేర్చబడునుగాక. వచ్చిన మనందరి జీవితాలలో దేవుడు నెరవేర్చునుగాక. మనము జీవించిన దినాలన్నీ దేవుడు మనకి క్షేమము కలిగించునుగాక. మనము జీవించే సంవత్సరాలు మనకి, మన కుటుంబానికి దేవుడు సుఖ సౌఖ్యపు ఆశీర్వాదముతో దేవుడు నింపునుగాక. దేవుడిచ్చిన వాగ్దానము మన పట్ల నెరవేర్చలాగన మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ములంగాలు పడిట్టినాం జపం సేవం.